యెస్. వేరే వాళ్ళ డ్రీమ్ సీక్వెన్సెస్ గానీ, వాళ్ళు డిస్క్రిప్షన్స్ గానీ విన్నప్పుడు నాకిలా ఎందుకు గుర్తులేదు, లేదా నాకెందుకిలా రావటం లేదు అనే ఒక క్వాలిటీని షాడో వర్క్ దేని మీదైతే పని చేయాలో ఆ క్వాలిటీని ధైర్యంగా ముందుకొచ్చి బయట పెట్టినందుకు మీరు ఆ క్వాలిటీని ఓవర్‌కమ్ చేయడంలో 50% దాటేసినట్టే. ఇప్పుడు ఇది ఐడెంటిఫై చేశారు గదా! దీన్నేమంటాము? పక్క వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో కంపారిజన్ అంటామనమాట. సో, ఈ కంపారిజన్ అనేది పక్క వాళ్ళతో ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అందరూ యూనిక్, వైవిధ్యభరితం. ఎవరి లైఫ్ స్టైల్ ఆళ్ళది, ఎవరి సోల్ డిజైన్ ఆళ్ళది. ఆఫ్‌కోర్స్ ఒక కామన్ గోల్ కోసం టుగెదర్ వర్క్ చేస్తాం కానీ, మళ్ళీ ఇండివిడ్యువల్ పాత్సే ఎక్కడికైనా ఏదైనా. ఎలా అయితే అహం బ్రహ్మాస్మి ఆ వీడియోలో చెప్పాను కదా! అలాగనమాట. అందరిలోనే అదే ఉంటుంది. కానీ డిఫరెంట్‌గా డీఎన్ఏ అంతా అరేంజ్ అయి ఉండడం వల్ల అందరూ యూనికే. మరి మీరు వేరు, పక్క వాళ్ళు వేరు అయినప్పుడు లాకొచ్చినట్టు కలలు మీకు రావు, వాళ్ళకి గుర్తున్నట్టు మీకు ఉండవు. సో, కలలైతే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది ముఖ్యం. ఇక్కడ ఎంత అవేర్‌గా ఉంటామో అక్కడ కూడా అవేర్‌గా ఉండాలి. అది గుర్తయితే ఉండాలి. ఇప్పుడు కంపారిజన్ పక్క వాళ్ళతో కాదు, మీతో మీరు. యెస్, ఇన్నాళ్ళ నాకెప్పుడూ కళ్ళు గుర్తుండేవి కాదు. ఇప్పుడు అట్‌లీస్ట్ నెలకో కలైనా గుర్తుంటుంది. వారానికి ఒకటైనా గుర్తుంటుంది. ప్రతిరోజు ఆ కల్లో ఎంతో కొంత బిట్టు గుర్తుంటుంది అనే స్థాయికి ఎదగాలి. నిన్నటితో ఈ రోజుకి కంపారిజన్, ఈ రోజుతో రేపటికి కంపారిజన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అది ఎదగాలి. ఈ పాయింట్ నేను ఎన్నో సార్లు చెప్పాను కదా! చెప్పినా కూడా విన్నాము, తెలుసుకుంటున్నాము. కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే కాంతియానాలు చేసాం, మాట్లాడేసుకున్నాం, అయిపోయింది అంటే కాదు. ఆచరణ శూన్యం కాదు. ఆచరణని పెట్టి తీరాలి. పెట్టినప్పుడు ఏంటంటే ఇలా మనలో ఉన్న ఒక్కొక్క మార్చుకోవాల్సిన క్వాలిటీని ఐడెంటిఫై చేయడము, బయటకి ఓపెన్‌గా చెప్పడంలో సగం గెలుపైతే వచ్చేస్తుంది. తర్వాత కొంచెం అవేర్‌నెస్‌తో దాన్ని గమనించుకుంటూ, దాన్ని దాటి, దాన్ని వదిలి ముందుకొచ్చేయాలి ఆ ఎనర్జీని. ఇంకెప్పుడు కూడా కంపారిజన్ అనేది రాకూడదు పక్క వాళ్ళతో. కంపారిజన్ అనేది రావాలి మీతో మీకు. అదే కంపారిజన్ మరి కొంచెం ఎక్కువైందనుకోండి, అది నెక్స్ట్ స్టెప్ ఎక్కిస్తది. ఆ స్టెప్ పేరే జెలసీ. సో, మరి నెక్స్ట్ స్టెప్ ఎక్కుతారా? ఆ కంపారిజన్ స్టెప్ నుంచి బయటకొచ్చేస్తారా అనేది మీకు మీరు చూసుకోవాల్సిందే. సాధనలో అయితే వస్తుంది, కలలైతే గుర్తుంటాయి. అలాగే మీకు కలలు గుర్తున్నాయా లేదా అనేది కూడా మీరు రోజంతా ఏం చేస్తున్నారనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. రోజంతా ఒళ్ళు మయ్య పని చేసేసి, చాకరీలు చేసేసి, అలసిపోయి అప్పుడొచ్చి పడుకున్నప్పుడు డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు తప్ప నాకు కళ్ళు గుర్తుండాలి అంటే గుర్తుండవే. ఆ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయినంత మాత్రాన కలలు రాలేదు అని కాదు. కలలొచ్చాయి కానీ మీకు గుర్తులేదు. బికాజ్ అంత డీప్‌గా మర్లిపోయారు. అలాగే రోజంతా లో వైబ్రేషన్‌లో ఉండి పడుకున్నప్పుడు గుర్తుండాలి, లేదా ఎక్కడో మహా ప్లేసులకి వెళ్ళాలి అంటే కుదరదు. ఎలాంటి డైమెన్షన్‌లోకి వెళ్తున్నాము, ఎక్కడ వర్క్ చేస్తున్నాము, అవేర్‌గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తున్నాము. అలాగే నిజంగా అంత రహస్యమైన కళలు మనకి గుర్తుండాలా. కొన్ని ముఖ్యమైన కళలు ఉంటాయి, అవి మనకు గుర్తుండకూడదు. ఎంఐబీలో లాగా, మెన్ ఇన్ బ్లాక్ మూవీలో లాగా టక్‌మని అరెస్ట్ చేసేస్తారు మెమరీని. బికాజ్ అది నీవు గుర్తుపెట్టుకుని ఇక్కడికి తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ నీ సోల్ ఫ్యామిలీని కలిసావు, అది ట్విన్ సోల్‌నో సోల్‌మేట్‌నో కలిసావు. అది నీకు అక్కడిది మెమరీ ఇక్కడ తెచ్చుకుంటే ఆ ప్రేమకి నువ్వు ఇక్కడ ఉండలేవు. ఎవడెళ్ళిపోదామా అని ఏడుస్తా కూర్చుంటావు అనమాట. నీకు అలాంటి ఆ ప్రేమ అక్కడ ఎప్పుడైతే చవి చూసి ఇక్కడికొచ్చి కూడా స్టేబుల్‌గా ఉండి, ఇక్కడ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే నువ్వు వెళ్ళగలవు అనేది నీకు అవగాహనలోకి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు అక్కడ ఎవరిని కలిసినా ఇక్కడ కూడా నీకు గుర్తుంటాయి. అవి కూడా గుర్తుంటాయి. అంటే నీ యొక్క వైబ్రేషన్‌ని పెంచుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారనేది నీకు గుర్తుండాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అలాగే మీరు అక్కడ తెలుసుకున్నవి లేదా అక్కడ నేర్చుకున్నవి, అలాగే అక్కడ పని చేసినవి ఇక్కడికొచ్చిన తర్వాత ఎవడితో పడితే ఆడితో చెప్పారనుకోండి, అప్పుడు కూడా గుర్తు లేకుండా చేసేస్తారు వాళ్ళు నెక్స్ట్.
అంటే ఎవరితో షేర్ చేస్తున్నారు, ఎంతవరకు చెప్తున్నారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతవరకు ఆ ఎనర్జీని అక్కడ అర్థం చేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మీకు గుర్తుండాలా వద్దా కళలు అనేవి మీ హయ్యర్ సెల్ఫ్ డిసైడ్ చేస్తుంది. అలాగే లైట్ ఫోర్సెస్ కూడా డిసైడ్ చేస్తారు. సో ఇన్ని పాయింట్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి, నేను చెప్పలేని ఇంకా చాలా ఉంటాయి. మరి ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మీకు కళలు గుర్తుండాలి, గుర్తుండటం లేదు, వాళ్ళకి గుర్తుంటున్నాయి అంటే కుదరదుగా. ప్రతి క్షణం వెనక, ప్రతి కాన్సెప్ట్ వెనక, ప్రతి అడుగు వెనక ఎంతో శాస్త్రీయత దాక్కుని ఉంటుంది. ఆ శాస్త్రీయత అర్థం కాక మనం జస్ట్ సింపుల్గా కామెంట్, జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంటాం అన్నమాట. సో ఆ రెండు కూడా వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేర్నెస్, ఇది నాకు ఇంతవరకే అర్థమయ్యింది అనేది కరెక్ట్. అంతేగాని ఇది నాకు అంతా అర్థమైపోయింది, ఇది ఇంతే అనుకోవడానికి లేదు. ఏది కూడా సృష్టిలో అంతా ఎవ్వరికీ అర్థం కాదు. బికాజ్ సృష్టి అనంతమైనప్పుడు అర్థం అవ్వడం కూడా అనంతమే. ఈరోజు దీంట్లో ఇది నేర్చుకున్నాను, దీంట్లోనే మళ్ళీ రేపు ఇంకొంచెం ఎక్స్ట్రాగా నేర్చుకుంటాం. ఇంకో డైమెన్షన్కి వెళ్తే ఇంకో రకంగా నేర్చుకుంటాం, ఇంకో జన్మకి వెళ్తే ఇంకో రకంగా నేర్చుకుంటాము. ఇది అర్థమైన రోజు నిత్యం శిష్యుడు, నిత్యం నేర్చుకునే వాళ్ళమే అనే దాని మీనింగ్ కూడా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.